నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు, నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల హామీలు ఎగ్గొట్టడానికే శ్వేతపత్రాల డ్రామా. చంద్రబాబు అబద్ధాలు వల్లవేస్తున్నారని పేర్ని నాని విమర్శలు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు. 2000 కోట్ల అప్పు తీసుకోవడానికి ఏపీ కేబినెట్ ఆమోదం. తెలంగాణలో రుణమాఫీకి ముహూర్తం ఖరారు. ఎల్లుండి లక్షలోపు రుణాల నిధులు రైతు ఖాతాల్లో జమ. తెలంగాణ పవర్ కమిషన్ కు సుప్రీంకోర్టులో షాక్. కోర్టు ఆదేశాలతో చైర్మన్ పదవికి రాజీనామా. వివరాలకు వెళ్దాం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు షాక్ తగిలింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని మార్చాలని సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో ప్రభుత్వం తన పరిధిని అతిక్రమించిందని ఈ సందర్భంగా కేసీఆర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ట్రిబ్యునల్స్ ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై న్యాయ విచారణ ఎలా జరుపుతారని ప్రశ్నించారు. కక్ష సాధింపు ధోరణితోనే కమిషన్ ఏర్పాటు చేశారని ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుబట్టారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ఆదేశించారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాదు, నిష్పక్షపాతంగా కనబడాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీజేఐ. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం పరిధిలో విద్యుత్ విచారణ కమిషన్ పనిచేయాలన్న న్యాయస్థానం తొలి నుంచి మళ్లీ విచారణ చేపట్టాలని పేర్కొంటూ విచారణను ముగించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుత చైర్మన్ నరసింహారెడ్డి వెంటనే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మరోవైపు కొత్త చైర్మన్ పేరును సోమవారం ప్రకటిస్తారని ధర్మాసనానికి తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. న్యాయ వ్యవస్థ గౌరవం నిలబెట్టడానికే విద్యుత్ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నానని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. తానెక్కడా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదన్నారు. విచారణ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాక కొన్ని ఊహాగానాలకు చెక్ పెట్టేందుకే ప్రెస్ మీట్ పెట్టానని వివరణ ఇచ్చారు. మొదటి 2-3 గ్రౌండ్స్ సుప్రీంకోర్టు కన్విన్స్ కాలేదు. ఒకవేళ ఆ ప్రెస్ ఇంటర్వ్యూ రికార్డింగ్ దాన్ని చూసి వాళ్ళు ప్రజెంట్ చేసింది చూసి అభిప్రాయం వెలుబుచ్చినట్టు తెలుస్తుందా అని చూసే అవకాశం ఉన్నది. దాన్ని కోర్టును కూడా కన్విన్స్ చేయొచ్చు. కానీ ఆ పని ఎందుకంటే ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా ఉండి ఆ పని చేయదలుచుకోలేదు. అది అంటే మనం న్యాయ వ్యవస్థ యొక్క దాని గౌరవాన్ని కాపాడన్న ఉద్దేశంతో దాని లోతుకు పోకుండా నేను తప్పుకున్నాను. ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీల తర్వాత తొలిసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సచివాలయంలో జరిగిన ఈ కాన్ఫరెన్స్ లో మంత్రులతో పాటు సీఎస్ శాంతికుమారి, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు హాజరయ్యారు. పరిపాలనలో కలెక్టర్లదే కీలక పాత్ర అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి చేరేలా పనిచేయాలని ఆదేశించారు. తెలంగాణలో రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లుగా తెలిపారు. అయితే కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లుగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ నెల 18న ₹1,00,000 వరకు రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18న సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనుంది. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ మార్గదర్శకాలు రైతుల సంఖ్యను తగ్గించేలా ఉన్నాయని విమర్శించారు. కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తానని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తూ ఉంటే రైతుల వలపోతల కంటే కూడా వడపోతలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తంగా రైతు రుణమాఫీలో రైతుల సంఖ్యను తగ్గించడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి అనేక నిబంధనలు పెట్టి, అంటే ఒక రకంగా చెప్పాలంటే మసిపూసి మారేడికాయ చేసినట్టున్నది. రైతు రుణమాఫీకి ఇన్ని రంధ్రాన్వేషణలు ఎందుకు? రైతు రుణమాఫీ నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారాయని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. విశ్వసనీయత లేని పార్టీలకు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. 34,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఈటెల. 2023 ఎన్నికలలో నేను ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎన్ని కిలోమీటర్ రోడ్ వేసినా, నేను రైతు బంద్ ఇచ్చినా, ఈ పథకం పెట్టినా, ఎన్ని చెప్పినా చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని చెప్పి భావించాలి. కాబట్టి విశ్వసనీయత లేని ప్రభుత్వం, విశ్వసనీయత లేని నాయకుడు అని చెప్పి పొందబెట్టిండ్రు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అద్దాల మెడలో కూర్చొని నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు, నేను ఏమైనా చేసుకుంటా బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ రైతులారా ఆలోచించమని చెప్పుకుంటారు. ఫిరాయింపులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలుపొంది ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్నారు ఆయన. Speaker should decide on disqualification within 3 months అనే సుప్రీంకోర్టు ముగ్గురిచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది. ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో నేను రాజ్యాంగ సంరక్షకుని అని, అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్షకుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేగా మాకున్న హక్కు ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సిన కార్యక్రమాలని ఓడిపోయిన అభ్యర్థిని తీసుకొచ్చి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని అధికారులే స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తూ ఉంటే దేనికి ఇన్ఛార్జ్ అని ప్రశ్నించడం జరిగింది. అంటే దేనికి ఇన్ఛార్జ్? మేము ఎమ్మెల్యేలు ఉండంగా నియోజకవర్గం ఇన్ఛార్జిని పిలవాలని ప్రోటోకాల్ ఎక్కడైనా ఉందా చూపించండి అని అడిగారు. మా హక్కులను పరిరక్షించండి అని ఈరోజు స్పీకర్ గారిని కోరడం జరిగింది. అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ను చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు 2 లక్షల రూపాయలు, సహాయకులకు 1,00,000 రూపాయలు చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను అందిస్తామని తెలిపింది. రహమత్ నగర్ లో జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క అంగన్వాడీలకు ఈ గుడ్ న్యూస్ చెప్పారు. 2 రోజుల్లో జీవో తెస్తామని ప్రకటించారు సీతక్క. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉచిత ఇసుక పాలసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ధాన్యం సేకరణ బకాయిలు 1000 కోట్ల చెల్లింపుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం బ్యాంకుల నుంచి 2,000 కోట్లు అప్పు తీసుకునేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే ధాన్యం సేకరణ విధానంలో వచ్చే సీజన్ నుంచి మార్పులు చేస్తామన్నారు మంత్రి పార్థసారథి. వచ్చే సీజన్ కోసం 3,200 కోట్ల రుణం పొందేందుకు వ్యవసాయ శాఖకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. పంటల బీమా అమలు, విత్తన ఉత్పత్తి అంశాలపై అధ్యాయానికి కమిటీ నియమిస్తామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. మరి ఆ చట్టాన్ని రద్దు చేసామని చెప్పేసి కూడా ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. వచ్చే సీజన్లో రైతులకి ఇబ్బంది లేకోకుండా వారికి చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం కోసం 3,200 కోట్ల రూపాయలని కొత్తగా రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ సహకార శాఖ చేసిన ప్రతిపాదనకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను.
బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ అధికారంలోకి రాగానే బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. సంపద సృష్టించి పంచి పెడతామని చెప్పిన బాబు ఇప్పుడు డబ్బులు లేవంటున్నారని మండిపడ్డారు పేర్ని నాని. రామోజీరావు గారు రాసింది 2019 మే 30న. ఇది మన భాగవతం చంద్రబాబు నాయుడు గారు. మన 40 ఏళ్ళ ఇండస్ట్రీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే 48 గంటల ముందు 5,655.72 కోట్ల రూపాయలు ఇవాళ జమ అయినాయి. మరి ఎవరు పనోడు, ఎవరు సమర్థుడు, ఎవరు అసమర్థుడు? నెల్లూరు టీడీపీ పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరుకుంది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణలపై బీద రవిచంద్ర ఫిర్యాదు చేశారు. నెల్లూరు వ్యవహారాల్లో తనను పక్కన పెట్టినట్టు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. కేబినెట్ అనంతరం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. సచివాలయంలో తనకు కావాల్సిన పేషిని దక్కించుకున్నారు. సచివాలయం 2వ బ్లాక్లో పవన్ కళ్యాణ్ ఛాంబర్ సిద్ధమైంది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పనిచేసిన పేషినే పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. అయితే ఈ పేషి తనకు కావాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. విశాఖ భీమిలి ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలనేవి పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, ఒక భౌగోళిక వారసత్వ సంపద అంటున్నారు. ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై నిన్నటి నుంచి దాడులు జరుగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కమారు వెళ్ళి చూడండి ఎలాగున్నాయో, ఎలా తీసేశారో. దీని తాలూకా బౌండరీలు లేవు, దీని తాలూకా లెంగ్త్ లేదు, ఇది ఎవరిదని తెలీదు. ఏమీ లేకుండా అది ముందు ఇలాంటి వారసత్వం జియోలాజికల్ హెరిటేజ్ సైట్కి ఒక పెరిమీటర్ వాల్ ఉండాలి. ఆ తర్వాత అవరేజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ అది లేకుండా ఎలాగండి తెలుస్తుంది? ఇంత పెద్ద కొండలాడిది ఎర్రమట్టి దిబ్బను తీసేయడం, ఇదే మన అందం, ఇదే మన వారసత్వం. అది తీసేస్తే బాగుండదు. చిత్తూరు జిల్లా పుత్తూరులో టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. చెర్లోపల్లి రోడ్డు పక్కన ఓ దళిత మహిళకు చెందిన టిఫిన్ షాపును కూల్చివేశారు. ఆమెకు భర్త లేకపోవడంతో 2 పిల్లలతో కలిసి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీ నేత ఉపాధి కల్పించారనే కారణంతో ఆమె షెడ్డును కూల్చేశారు. తాను టీడీపీకి ఓటు వేశానని ఎంత మొరపెట్టుకున్నా టీడీపీ నేతలు వినలేదు. రెవెన్యూ అధికారులతో కలిసి షెడ్ని కూల్చేశారు. టీడీపీ నేతల దుశ్చర్యతో 2 పిల్లలతో ఆ మహిళ రోడ్డున పడింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల దాడులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఎన్నికలు ముగిసి నెల రోజుల తర్వాత కూడా దాడులు చేయడం దారుణమన్నారు. ఈ తరహా విష సంస్కృతికి తెరలేపిన టీడీపీ నేతలు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మొన్న చూసాం, మొన్న కాళహస్తి నియోజకవర్గం అక్కుర్తిలో దాడులు చేయడం, అంతకుముందు రోజు వెంకటగిరిలో దాడి చేయడం, పొంగనూరులో చేయడం, ఇలా ప్రతినిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో సంస్కృతి ఇలాగే కొనసాగితే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా ప్రజలు బ్రతికే పరిస్థితి రాదు. సో దానికి మీరు పునాది రాళ్లు వేయొద్దని హెచ్చరిస్తాను. ప్రజలు అధికారం చేతికిచ్చారు, మంచిగా ప్రజలను పరిపాలించండి, బాగా నియోజకవర్గాలను అభివృద్ధి చేయండి. దీంట్లో పోటీ ఉండాలే కానీ ఇలా హింసా రాజకీయాల్ని ప్రేరేపించవద్దని హెచ్చరిస్తాను. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దామచర్ల నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని, దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. అధికార మదంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒకటే చెప్తా ఉన్నా, నాకైతే కొలెస్ట్రాల్ లేదు, నీ కొలెస్ట్రాల్ ఎంత ఉందో చెప్పు, అది దించుతా. లేదు ఒక అధికారం ఉంది కదా, మదం ఎక్కినట్టు మాట్లాడటం కాదు, అధికారం మదంతో మాట్లాడటం కాదు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాభిమానం సంపాదించుకో, హ్యాపీగా చేసుకో. నిన్న వాటర్ స్కీమ్ తీసుకొస్తే దానికి ఏదో అంటావు.
అసలుకి ఎంత దుర్మార్గం ఎలక్షన్ ముందల నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలా. పట్టాలు ఇస్తే దొంగ పట్టాలను మాట్లాడారు. చెప్పమనండి, ఇప్పుడు ఆ సైటు ఇచ్చింది కాదా, నిజం కాదా? నార్సింగి డ్రగ్స్ కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. మొత్తం కూపీలాగుతున్నారు. డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన వారిలో బడా పారిశ్రామికవేత్తలు ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో 7 పబ్లకు యజమానిగా ఉన్న నిఖిల్ ధావన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిఖిల్ ధావన్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అతనికి డీజేలతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమ్మన్తో పాటు మరో 2 రియల్ ఎస్టేట్ యజమానులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే నిందితులకు రిమాండ్ను విధించింది ఉప్పర్పల్లి కోర్టు. 14 రోజుల రిమాండ్ను విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. నిందితుల నుంచి మరోసారి శాంపిల్స్ తీసుకుంటామన్నారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. పాజిటివ్ వచ్చిన 5గురు వివిధ రంగాలకు చెందిన వారని చెప్పుకోవచ్చారు. ఇందులో నిందితుడు అమన్ ప్రీత్ సింగ్ పలు సినిమాల్లో నటించినట్లుగా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది నాంపల్లి కోర్టు. దీంతో చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇదిలా ఉంటే రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్ పిఎస్లో మరో కేసు నమోదైంది. కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో కోట్ల రూపాయలు విలువైన షేర్లను 4 డైరెక్టర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు వేణుమాధవ్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్లో రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. విజయవాడ కిడ్నీ ర్యాకెట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. మధ్యవర్తులైన భాషా, సుబ్రహ్మణ్యంను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరో మధ్యవర్తి వెంకట్ కోసం గాలింపు కొనసాగుతోంది. నటుడు రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై ఈ నెల 18 లోపు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. భారతీయ న్యాయ సంహిత 45 కింద రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు నార్సింగి పోలీసులు. జాతీయ వార్తలకు వెళ్దాం. ఎన్డీఏ 3.0 ప్రభుత్వం వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయ ప్రకారం పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ హల్వా తయారు చేశారు. ఆర్థిక శాఖ అధికారులు, పార్లమెంట్ సిబ్బందికి ఆమె స్వయంగా హల్వాను వడ్డించారు. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు 2 కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్, మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహదేవన్ సుప్రీం జడ్జిలుగా పదోన్నతిని పొందారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రి నుంచి ఎమ్మెల్సీ కవిత డిశ్చార్జ్ అయ్యారు. అయితే 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కవిత ఇవాళ ఉదయం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయారు. వైద్య పరీక్షల అనంతరం కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని డిశ్చార్జ్ అనంతరం తీహార్ జైలుకు తరలించారు అధికారులు. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై చర్యలు చేపట్టింది ఐఏఎస్ అకాడమీ. పూజా ఖేత్కర్ ట్రైనింగ్ ను తక్షణమే నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23 లోపు అకాడమీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. వాసింలో ప్రొబేషనరీ అధికారినిగా విధుల్లో ఉన్న పూజా ఖేత్కర్ ను వెంటనే రిలీవ్ చేయనుంది మహారాష్ట్ర ప్రభుత్వం. అక్రమ మార్గంలో ఐఏఎస్ కి సెలెక్ట్ అయినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పూజా ఖేత్కర్. వికాస్శీల్ ఇన్సాన్స్ పార్టీ అధ్యక్షుడు ముఖేష్ సహానీ తండ్రి దారుణ హత్య బీహార్లో కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆయన్ను కిరాతకంగా కత్తులతో పొడిచి చంపేశారు. దర్భంగా జిల్లా సూపాల్ బజార్లో ముఖేష్ సహానీ నివాసంలో జితన్ సహానీ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. వరుస ఉగ్ర దాడులు, ఎన్కౌంటర్లు జమ్మూ కాశ్మీర్లో అలజడి రేపుతున్నాయి. దోడా జిల్లాలోని దెస్సా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 4 జవాన్లు వీరమరణం పొందారు. ఇందులో మేజర్ స్థాయి అధికారి కూడా ఉన్నారు. కెప్టెన్ బ్రిజేష్ థాపా, నాయక్ డి రాజేష్, సిపాయి బిజేంద్ర, సిపాయి అజయ్ ఉగ్ర ఆపరేషన్లో అమరులైనట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.
ఆంధ్ర అల్లుడు అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఒహయో సెనేటర్ జేడీ వాన్స్ తన రన్నింగ్ మేట్గా ప్రకటించారు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. వాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. మెరైన్ విభాగంలో అమెరికాకి సేవలు అందించారు జేడీ వాన్స్. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ, ఏల్ లా యూనివర్సిటీలో చదువుకున్నారు. ఏల్ లా జర్నల్కు సంపాదకుడిగా కూడా ఉన్నారు ఆయన. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. 39 ఏళ్ల వాన్స్ 2022లో అమెరికా సెనేట్కి ఎన్నికయ్యారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ముగిసింది. కంపెనీల ఫలితాలు వెలువడుతున్న వేళ ఇంట్రాడేలో మరోసారి సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడితో ఆఖర్లో స్వల్ప లాభాలతో జీవనకాల గరిష్టాల వద్ద సూచీలు ముగిశాయి. సెన్సెక్స్ 51.69 పాయింట్ల లాభంతో 80,716.55 వద్ద, నిఫ్టీ 26.3 పాయింట్ల లాభంతో 24,613.7 వద్ద నిలిచాయి. ఆషాఢంలో కూడా బంగారం ధరలు ఏమాత్రం తగ్గటం లేదు. 2 రోజులు స్వల్పంగా తగ్గితే అంతకు మించి ఒకే రోజులో ధరలు పెరిగిపోతున్నాయి. ఇవాళ కూడా బంగారం ధర గరిష్టంగా 490 రూపాయల వరకు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $67,850 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $74,020 వద్ద ఉంది. బంగారం రేటు పెరిగినా వెండి ధరలు తగ్గాయి. కేజీ వెండి 200 రూపాయలు తగ్గి 95,000కు చేరుకుంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. జింబాబ్వేతో T20 సిరీస్ని ఘనంగా ముగించిన టీమిండియా ఇప్పుడు శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ టూర్లో భాగంగా భారత్ ఆతిథ్య జట్టుతో 3 T20లు, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. పల్లెకెలె వేదికగా ఈ నెల 27న తొలి T20 జరగనుంది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తోంది. అజిత్ అగర్కర్ నేతృత్వంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ వర్చువల్గా సమావేశమైంది. ఈ టూర్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమయ్యారు. సినిమా వార్తలను స్క్రీన్ 90లో చూద్దాం. ఓటీటీలో కల్కి చూడాలంటే ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సింది. సినిమా రిలీజ్ అయిన 10 వారాలకు ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ ఓటీటీ కంపెనీస్ తో డీల్ కుదుర్చుకున్నారు. డబుల్ స్మార్ట్ సాంగ్స్ తో మరోసారి దుమ్ము రేపుతున్నాడు మణిశర్మ. డబుల్ స్మార్ట్ నుంచి బార్ ముంత చోట్ చింత అనే ఊరమా సింగిల్ కూడా ఇన్స్టెంట్ హిట్ గా నిలిచింది. అల్లరి నరేష్ న్యూ ఫిలిం బచ్చల మల్లి మూవీ నుంచి మా ఊరి జాతరలో అనే సింగిల్ రిలీజ్ అయింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. కోలీవుడ్ మరో బిగ్ బాక్స్ ఆఫీస్ క్లాష్ కు రెడీ అవుతోంది. వచ్చే దసరా పండక్కి సూర్య నటించిన కంగువా, అలాగే అజిత్ నటించిన విడాముయర్చి అనే కొత్త చిత్రం క్లాష్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు కొల్లగొట్టిన విజయ్ సేతుపతి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మహారాజా ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఇక్కడ కూడా వ్యూస్ విషయంలో రికార్డులు తిరగరాస్తోంది. తెలుగులో జాన్వీ కపూర్ వరుసగా సినిమాలు చేస్తోంది. ఎన్టీఆర్ తో దేవరా, రామ్ చరణ్ తో కొత్త చిత్రంతో పాటు ఇప్పుడు నేచురల్ స్టార్ హీరోగా నటించే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోనూ జాన్వీ నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. తెలుగు సినిమాలకు జాన్వీ కపూర్ దాదాపు 8 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నాని సరస నటించేందుకు జాన్వీ దాదాపు 8 కోట్లు తీసుకుంటోందట. డంకీ తర్వాత షారుఖ్ నటించే కొత్త చిత్రంపై క్లారిటీ వచ్చేసింది.
కింగ్ అనే టైటిల్తో కింగ్ ఖాన్ నటించబోతున్నాడు. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్ రోల్ చేయబోతున్నాడు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.